ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. రాష్ట్రంలో తుఫాను ప్రభావం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ముందు జాగ్రత్తల చర్యల గురించి మాట్లాడడం జరిగింది. తుఫాను పరిస్థితి మీద ఆరా తీశారు. అలాగే కేంద్రం అండగా ఉంటుందని కూడా చెప్పారు. అనంతరం చంద్రబాబు, మంత్రులు లోకేష్, అనిత, సిఎస్ విజయానంద్ ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. అలాగే ప్రధాని కార్యాలయంలో సమన్వయం చేసుకోవాలని మంత్రి లోకేష్ కి సీఎం సూచించడం జరిగింది. తుఫాను కదలికలని ప్రతి గంటకి గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు అధికారులని ఆదేశించారు. వర్షాలు, వరదలు వచ్చే అవకాశం ఉన్న ప్రాంతాలలో ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. కాల్వ గట్లని పటిష్టం చేసి పంటలకి నష్టం జరగకుండా చూడాలని, వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ఎక్కడా కూడా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించడం జరిగింది. మరొక వైపు మోంతా తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను కారణంగా ఆంధ్రప్రదేశ్లోని అనేక జిల్లాలలో వాతావరణం మారింది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలలో వర్షాలు కురుస్తున్నాయి. కాకినాడలో ఉదయం మొదలైన చిరుజల్లులు 10 గంటల తర్వాత జోరందుకున్నాయి. ఇక విశాఖపట్నంలోని మధురవాడలో బలమైన గాలులతో కూడిన వర్షం కురుస్తోంది. వాతావరణ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇక శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. అంటే ఈ ప్రాంతాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక జారీ చేశారు. రాయలసీమ జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. ఇది కూడా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితిని సూచిస్తుంది. ఇక మత్స్యకారులకి హెచ్చరికలు జారీ చేశారు. రాబోయే 5 రోజుల పాటు ఎవరు కూడా వేటకి వెళ్లవద్దని సూచించడం జరిగింది. ఇక సముద్ర అల్లకల్లోలం ఉండే అవకాశం ఉంది. అన్ని ఓడరేవుల్లోనూ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. అలాగే విశాఖపట్నం తీరంలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. అలలు చాలా ఎత్తుకి వస్తున్నాయి. దీంతో రుషికొండ, సాగర్ నగర్ బీచ్లని అధికారులు మూసివేశారు. ప్రజలు బీచ్లకి వెళ్లడం సురక్షితం కాదని తెలిపారు. అలాగే తుఫాను ప్రభావంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఆస్తి నష్టం వీలైనంత మేరకు తగ్గించేలాగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. అలాగే ప్రజలు వంతు నమ్మకుండా వాస్తవ సమాచారం తెలుసుకునేందుకు, అలాగే అవసరమైన సాయం కోసం తుఫాను ప్రభావంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఆస్తి నష్టం వీలైనంత మేరకు తగ్గించేలాగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. ప్రజలు వదంతులు నమ్మకుండా వాస్తవ సమాచారం తెలుసుకునేందుకు, అలాగే అవసరమైన సాయం కోసం ప్రభుత్వం కేటాయించిన టోల్ ఫ్రీ నెంబర్లని సంప్రదించాలని సూచించారు. అలాగే స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్ 112, అలాగే 1070ని టోల్ ఫ్రీ నెంబర్ 18004250 సంప్రదించాలని అన్నారు. తుఫాను హెచ్చరికలతో ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. తుఫాను ప్రభావిత జిల్లాలకు శాటిలైట్ ఫోన్లు అందించడంతో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలని సిద్ధం చేసింది. ఇక సహాయక చర్యల కోసం ఇరిగేషన్, సివిల్ సప్లైస్, మెడికల్, విద్యుత్ శాఖల సిబ్బందిని సిద్ధం చేసింది.